या कुन्देन्दु तुषारहार वरदा या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। 2024 సంవత్సరం మే మాసంలో తులారాశి జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మే మాసంలో తులారాశి వారికి సూర్యుడు సప్తమ అష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలంగా ఉంది. ఇక అంగారకుడు అనుకూలంగా ఉన్నాడు, షష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. బుధుడు షష్టమ సప్తమ స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు అష్టమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు పంచమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు షష్టమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కేతువు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా చూసినట్టయితే ప్రధానమైనటువంటి గ్రహాలు గురు శని ప్రతికూలంగా ఉన్నారు తులారాశి వారికి. 1 మే నుండి గురువు అష్టమ స్థానంలోకి ప్రవేశించాడు తులారాశి వారికి. కాబట్టి గురువు యొక్క ప్రభావము ప్రతికూలంగా ఉంది తులారాశిలో జన్మించినటువంటి వారికి. దానికి తోడు శనీశ్వరుడు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు, సూర్యుడు ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే తులారాశి వారికి కొన్ని గ్రహాలు రాహువు, శుక్రుడు, బుధుడు, కుజుడు అనుకూలంగా ఉన్నారు కనుక మిశ్రమ ఫలితాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ఈ ప్రత్యేకంగా మే మాసంలో మిశ్రమ ఫలితాలు ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే తులారాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటంటే బంధువర్గంతో మీకు సహాయ సహకారాలు బాగా అందుతాయి. కాబట్టి బంధువర్గంతో మీరు జాగ్రత్తగా ఉండండి. సహాయం అందుతుంది మీకు తప్పకుండా. వారి మూలకంగా మీకు అనుకూలమైనటువంటి సపోర్టు దొరుకుతుంది. అయితే దాన్ని బ్లైండ్గా స్వీకరించకుండా కొంత జాగ్రత్తతో మీరు ఉపయోగించుకోండి. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకోవడము, వారితో మీరు సహాయ సహకారాలను పొందడము, ఇష్టాగోష్ఠిగా చర్చించడము, ఇలాంటివన్నీ కూడాను కనబడుతున్నాయి. అంతేకాకుండా కొన్ని సాహసమైనటువంటి నిర్ణయాలు మీరు ఈ మాసంలో తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక వాహన మూలకంగా పనులు కలిసి వస్తాయి. సమయానికి మీకు వాహనము ఇవన్నీ కూడాను అనుకూలత ఉంటుంది. ఇక వ్యవసాయదారులకు బాగా కలిసి వస్తుంది ఈ మాసం. మే మాసం ముఖ్యంగా వ్యవసాయదారులకు, వ్యవసాయంలో ఉన్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది. పారిశ్రామికవేత్తలకు కూడాను బాగా కలిసి వస్తుంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ పనులు నెరవేరేటువంటి అవకాశం బాగా కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు మొదటి 2 వారాలు బాగా నడుస్తుంది. అంటే మొదటి 2 వారాలలో వ్యాపారము నిరాటంకంగా కొనసాగుతుంది. 3-4 వారాలలో కొంత ఇబ్బందులు కనబడుతున్నాయి. కొంత స్థిరంగా ఉంటుంది. అంటే అనుకున్న మేర 3-4 వారాలలో క్రయ విక్రయాలు జరగకపోవచ్చు. కానీ నిత్యం వ్యాపారం చేస్తున్నటువంటి వారికి నష్టము ఉండదు 3-4 వారాలు. కానీ అనుకున్న రీతిలో మీకు అభివృద్ధి కనబడట్లేదు. ఇక ఇంటిలో భార్యా పిల్లలతో సౌఖ్యంగానే ఉంటారు. వారితో సంతృప్తిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి వాతావరణం మీకు బాగా కలిసి వస్తుంది. సాహిత్య రంగంలో ఉన్నటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, కళాకారులకు ఈ మే మాసం సంతృప్తికరంగా ఉంటుంది. ఇక ప్రయాణాలు కూడాను బాగా కలిసి వస్తాయి. ఈ రంగంలో ఉన్నటువంటి వారికి ఆర్థికపరమైనటువంటి చేయూత కూడాను లభిస్తుంది. ఇక ప్రారంభించినటువంటి పనులలో కొంత ఆటంకము, తద్వారా పనులు పూర్తి కావడంలో ఆలస్యం గోచరిస్తుంది. కాబట్టి కొంత మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి.
ఇకపోతే ఉద్యోగ ప్రయత్నాలు ఫలించినట్టుగానే అనిపిస్తుంది, కానీ మీకు చేతికి అందడంలో కొంత ఆలస్యం జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఇంటర్వ్యూలకు వెళ్ళడము, సెలెక్ట్ అయినట్టుగా మీకు లెటర్ రావడము, కానీ ఉద్యోగంలో మీరు చేరడానికి ఆలస్యము ఇలాంటివి బాగా కనబడుతున్నాయి. కనుక మీరు అసంతృప్తి పడకుండా ధైర్యంతో తృప్తిగా ఉండండి, తప్పకుండా మీకు ఫలిస్తుంది. ఇక శుభకార్యాల విషయంలో మట్టుకు బంధువుల యొక్క ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. ఆ విషయంలో మీరు సంతృప్తిగానే ఉంటారు. చదువు విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులు కొంత శ్రమించవలసినటువంటి సమయము మీకు అనుకూలిస్తుంది. అయితే ఈ అష్టమంలోకి గురువు రావడము, పంచమంలో ఆల్రెడీ శనేశ్వరుడు ఉండడం మూలకంగా విద్యార్థులు శ్రమిస్తే మీరు మంచి ఫలితాన్ని పొందుతారు. ఓవర్లుక్ చేసినట్టయితే సమయం వృధా అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా తులారాశిలో జన్మించినటువంటి వారికి ఈ మే మాసంలో సూర్యుడు ప్రతికూలంగా ఉన్నాడు కనుక సూర్యుడి యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా కావాలి. సప్తమ అష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు కనుక ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేసుకోండి, సూర్యాష్టకం చదవండి, ఆదిత్య హృదయం చదవండి. దాని మూలకంగా మీకు శారీరక మానసిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఒక దృఢమైనటువంటి మనస్సుతో నిర్ణయాలు తీసుకుంటారు. ఇక గురువు ప్రతికూలంగా ఉన్నాడు కనుక తల్లిదండ్రులను సేవించండి, దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకోండి. అష్టమ గురువు ఇబ్బంది పెడతాడు. ఆకస్మికంగా మీకు ఫలితాలను మీరు ఊహించిన దానికి భిన్నంగా ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి గురువులను సేవించండి, సద్గురువులను సందర్శించుకోండి. తద్వారా మీకు చాలా మట్టుకు ఆ గురువు మూలకంగా లభించేటువంటి కలిగేటువంటి అనర్థాలు దూరమవుతాయి. ఇక శనీశ్వరుడు పంచమ స్థానంలో ఉన్నాడు. ముఖ్యంగా పిల్లల విషయంలో మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామిని కొలవండి, తప్పకుండా మీకు కలిసి వస్తుంది. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. ప్రతి నిత్యం కూడాను విఘ్నేశ్వరుణ్ణి పూజించినట్టయితే మీకు విఘ్నాలు రాకుండా ఉంటాయి, ఆలస్యం కలగకుండా ఉంటుంది, వృధా ఖర్చులు లేకుండా ఉంటాయి. ఈ విధంగా చేసినట్టయితే మీకు కొంతలో కొంతైనా కూడాను ఈ గ్రహాల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. పరిహారాలు తప్పకుండా చేసుకోండి. ఈ విధంగా చేసుకున్నట్టయితే తులారాశి వారికి ఈ మాసం అనుకూలంగానే ఉంటుంది. శుభం.